బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇటీవల పార్లమెంటు సమీక్ష సమావేశాల్లో పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చాలని కేడర్ డిమాండ్ చేసింది. దీంతో ఎర్రబెల్లి దయాకర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మార్దామని చూస్తాను అనుకో. అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడదాం. దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి. ఏంటంటే రైతులు ఎంత మోసపడతారు, ఎంత ఇబ్బంది పడతారు. 10 ఏళ్ళు మనం నీళ్లు తెచ్చినాం, కరెంటు తెచ్చినాం, రైతులు ఎంబడి ఉన్నాం, రైతులను కాపాడుకున్నాం. ఏడిపోస్తాను ఒక్కొక్క రైతును చూస్తే ఆ తండాలను తిరుగుతాను. 100 ఎకరాలు ఎండిపోతే 30 గుంటలు కూడా ఎండిపోలేదు, 3 గుంటలు కూడా ఎండిపోలేదు అని చెప్తారు. అబద్ధ ప్రచారం చేస్తాను కొంత మీడియా వాళ్ళు కూడా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు వస్తానంటే మీడియా వాళ్ళు ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినాడు నేను వస్తా, అందరినీ మీడియా వాళ్ళని తీసుకొని వస్తా, ప్రెస్ వాళ్ళని తీసుకొని వస్తా. 1000 ఎకరాలు దెబ్బతింటే ఆడ దెబ్బతిలేదు, కాలువ లేదు, అక్కడ కాలువ పక్కనే ఉన్నది, ఆ కాలువ నీళ్ళతోనే పని చేసుకుంటారు వాళ్ళు. బోర్లు వేసింది ఒక్కటి కాదు, 100 బోర్లు వేసింది ఆడ. దయచేసి తప్పుడు చేయకుండా రైతుల కాడ మళ్ళా టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మార్దామని చూస్తాను అనుకో. అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడదాం. దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి. ఏంటంటే రైతులు ఎంత మోసపడతారు, ఎంత ఇబ్బంది పడతారు. 10 ఏళ్ళు మనం నీళ్లు తెచ్చినాం, కరెంటు తెచ్చినాం, రైతులు ఎంబడి ఉన్నాం, రైతులను కాపాడుకున్నాం. ఏడిపోస్తాను ఒక్కొక్క రైతును చూస్తే ఆ తండాలను తిరుగుతాను. 100 ఎకరాలు ఎండిపోతే 30 గుంటలు కూడా ఎండిపోలేదు, 3 గుంటలు కూడా ఎండిపోలేదు అని చెప్తారు. అబద్ధ ప్రచారం చేస్తాను కొంత మీడియా వాళ్ళు కూడా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు వస్తానంటే మీడియా వాళ్ళు ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినాడు నేను వస్తా, అందరినీ మీడియా వాళ్ళని తీసుకొని వస్తా, ప్రెస్ వాళ్ళని తీసుకొని వస్తా. 1000 ఎకరాలు దెబ్బతింటే ఆడ దెబ్బతిలేదు, కాలువ లేదు, అక్కడ కాలువ పక్కనే ఉన్నది, ఆ కాలువ నీళ్ళతోనే పని చేసుకుంటారు వాళ్ళు. బోర్లు వేసింది ఒక్కటి కాదు, 100 బోర్లు వేసింది ఆడ. దయచేసి తప్పుడు చేయకుండా రైతుల కాడ మోసం చేయదు. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మార్దామని చూస్తాను అనుకో. అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడదాం. దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి. ఏంటంటే రైతులు ఎంత మోసపడతారు, ఎంత ఇబ్బంది పడతారు. 10 ఏళ్ళు మనం నీళ్లు తెచ్చినాం, కరెంటు తెచ్చినాం, రైతులు ఎంబడి ఉన్నాం, రైతులను కాపాడుకున్నాం. ఏడిపోస్తాను ఒక్కొక్క రైతును చూస్తే ఆ తండాలను తిరుగుతాను. 100 ఎకరాలు ఎండిపోతే 30 గుంటలు కూడా ఎండిపోలేదు, 3 గుంటలు కూడా ఎండిపోలేదు అని చెప్తారు. అబద్ధ ప్రచారం చేస్తాను కొంత మీడియా వాళ్ళు కూడా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు వస్తానంటే మీడియా వాళ్ళు ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినాడు నేను వస్తా, అందరినీ మీడియా వాళ్ళని తీసుకొని వస్తా, ప్రెస్ వాళ్ళని తీసుకొని వస్తా. 1000 ఎకరాలు దెబ్బతింటే ఆడ దెబ్బతిలేదు, కాలువ లేదు, అక్కడ కాలువ పక్కనే ఉన్నది, ఆ కాలువ నీళ్ళతోనే పని చేసుకుంటారు వాళ్ళు. బోర్లు వేసింది ఒక్కటి కాదు, 100 బోర్లు వేసింది ఆడ. దయచేసి తప్పుడు చేయకుండా రైతుల కాడ మోసం చేయదు. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మార్దామని చూస్తాను అనుకో. అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడదాం. దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి.